మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో చాలామంది తెలివైన వాళ్ళు, పీహెచ్‌డీస్ ఉన్నవాళ్ళు, మ్యాథ్స్ జీనియస్‌లు డబ్బు విషయంలో అట్టర్ ఫ్లాప్ అవుతారు. అదే ఏ చదువు లేని ఒక సామాన్యుడు కోట్లు సంపాదిస్తాడు. ఎందుకు? ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది మీరు ఎంత తెలివైన వారు అనే దానిపై ఆధారపడి ఉండదు. అది ఎలా ప్రవర్తిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వెల్కమ్ టు ద సైకాలజీ ఆఫ్ మనీ. ఈరోజు వీడియోలో మీ లైఫ్‌ని మార్చేసే 5 సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌కెళ్ళిపోదాం. మనం ఒకరు సక్సెస్ అయితే వాడు చాలా కష్టపడ్డాడు అంటాం. ఫెయిల్ అయితే అలసత్వం అంటాం. కానీ నిజమేంటంటే సక్సెస్‌లోను, ఫెయిల్యూర్స్‌లోను మన చేతుల్లో లేని లక్ అండ్ రిస్క్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. బిల్ గేట్స్ స్కూల్‌లో కంప్యూటర్ ఉండటం ఆయన అదృష్టం. కానీ అదే టైంలో ఆయనలాగే కష్టపడి లక్షలాది మందికి అవకాశం రాలేదు. సో, ఎవరినో చూసి ఇష్టపడకుండా, ఎవరినో చూసి జడ్జ్ చేయకండి. ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. నాట్ ద జస్ట్ రిజల్ట్. సో, చాలామంది చేసే తప్పేంటంటే గోల్ పోస్ట్ మార్చుకుంటూ వెళ్ళడం. 1,00,000 సంపాదిస్తే 10,00,000 కావాలి. 10 వస్తే 1,00,00,000 కావాలి. ఈ క్రమంలో ఉన్నదంతా రిస్క్‌లో పెడతారు. సో, ఉదాహరణకు తీసుకోండి. వేల కోట్లు ఉన్నా కూడా ఇంకా కావాలనే ఆశతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి జైలుకెళ్ళాడు. సో, ఎవరు? రాజ్. ఈ ఇతని గురించి మీకు తెలిసి ఉంటది. సో, మీ ఎనఫ్ ఏంటో మీకు తెలియకపోతే మీరెప్పటికీ సంతోషంగా ఉండలేరు. సో, సంపాదించడం ముఖ్యం. కానీ దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. సో, ఒక చిన్న మొక్క మహావృక్షంలా మారడం అంటే వారన్ బఫెట్ ఆస్తిలో 90% ఆయనకు 65 ఏళ్ల తర్వాతే వచ్చింది. ఎలా? అదే కాంపౌండింగ్. మనం ఏమనుకుంటామంటే ఈరోజు 1,00,000 పెడితే రేపు 2,00,000 అయిపోవాలని. కానీ వెల్త్ అనేది రాత్రి రాత్రి రాదు. సో, మీకు ఒక వాల్యుయేషన్ ఉంటది. 1.9 10 కంటే 1.950 వాల్యూ. ఇది ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అతి పెద్ద స్కిల్ తెలివితేటలు కాదు. అది ఓపిక, మీ పేషెన్స్, మీరు మార్కెట్‌లో ఎంతకాలం ఇన్వెస్ట్ అయ్యి ఉంటారో అని మీ సక్సెస్‌ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఇంకా కొత్తది చెప్పాలంటే మనం రోడ్డు మీద ఒక ఫెరారీని చూస్తే ఆ డ్రైవర్ చాలా గొప్పోడు అనుకుంటాం. కానీ నిజానికి ఆ కారు కొన్న తర్వాత అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఖరీదైన కారు అంత తగ్గిందనైతే అర్థం. అంటే బయటికి కనిపించే షో ఆఫ్ అది. సో, వెల్త్ అంటే మీకు బ్యాంక్‌లో ఉండి మీకు ఫ్రీడమ్ ఇచ్చే డబ్బు. చాలామంది ధనవంతుల్లా కనిపించడానికి ప్రయత్నించి నిజంగా ధనవంతులయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. డోంట్ బై థింగ్స్ టు ఇంప్రెస్ పీపుల్. యూ డోంట్ ఈవెన్ లక్. అంటే ఒక వ్యక్తి మీకు బీచ్‌లో ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటున్నట్టు అంటాడు. సో, అంటే డబ్బు వల్ల మీకు కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏంటో తెలుసా? కంట్రోల్ ఓవర్ యువర్ టైమ్. అంటే కంట్రోల్ ఓవర్ యువర్ టైమ్. మీకు నచ్చిన పని మీకు నచ్చిన పనిని మీకు నచ్చినప్పుడు మీకు నచ్చిన వాళ్ళతో చేసే స్వేచ్ఛని డబ్బిస్తుంది. అదే అసలైన సక్సెస్. లక్షల జీతం ఉండి రోజుకి 15 గంటలు నచ్చిన పని చేస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కంటే తక్కువ ఉన్న ప్రశాంతంగా ఉండటమే సైకాలజికల్ వెల్త్ అంటారు. సో, అంటే మీకు చెప్పాలంటే డైరెక్ట్‌గా ఫ్రెండ్స్, డబ్బనేది కేవలం మ్యాథ్స్ కాదు. అది మీ మైండ్ సెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు ఏ పాయింట్‌కి బాగా కనెక్ట్ అయ్యారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, గుర్తుంచుకోండి, గెట్టింగ్ రిచ్ ఈజ్ ఈజీ, స్టేయింగ్ రిచ్ ఈజ్ ద రియల్ గేమ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై. టేక్ కేర్.